సినిమా. భారీ హిట్ కొట్టిన సినిమాలు ఓటీటీలోకి రావడానికి కొంచెం టైం తీసుకోవడం సహజం. అదే బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీ కొట్టిన సినిమాలైతే తొందరగానే స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. కానీ విమర్శలకు ప్రశంసలు పొందిన బాక్స్ ఆఫీస్ వద్ద ఆ స్థాయి వసూళ్లను సాధించలేకపోయినా ఈ సినిమా మాత్రం ఓటీటీలోకి రావడానికి చాలా సమయమే తీసుకుంది. అయితే అభిమానులంతా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగు పెట్టడంతో మరోసారి చూడటానికి సిద్ధమైపోయారంట మూవీ లవర్స్. చియాన్ విక్రమ్ పాత్ర ఏదైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసే ఈ వర్స్టైల్ యాక్టర్ కి అపరిచితుడు తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేడనే చెప్పాలి. అయితే విభిన్న కథాంశంతో సరికొత్త పాత్రలో నటించిన తంగలాన్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా కలెక్షన్లు ఆ స్థాయిలో లేవన్నది కాదనలేని సత్యం. భారీ బజ్ ని మోస్తూ ఈ ఏడాది ఆగస్టు 15న సినిమా థియేటర్లలో విడుదలైన తంగలాన్ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ అంచనాల్ని అందుకోలేకపోయిందనే చెప్పాలి. కథ విషయానికి వస్తే స్వేచ్ఛా స్వతంత్రం కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటమే తంగలాన్. వారి పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా మూవీ రూపొందించాడు డైరెక్టర్ పా రంజిత్. ఈ చిత్రంలో విక్రమ్ లుక్, జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్, నెగటివ్ షేడ్స్ లో మెరిసిన మాలవికా మోహన్, రంజిత్ టేకింగ్ ఇలా ఎవరికి వారు సినిమా కోసం తమ ఎఫర్ట్స్ అన్నింటినీ పెట్టినా సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే సినిమా మేకింగ్ కి మంచి పేరు రావడంతో సినిమా ఎప్పుడొస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేశారు మూవీ లవర్స్. అయితే ఆడియన్స్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ ఇప్పుడు ఎట్టకేలకి ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే డైరెక్ట్ గా 4 భాషల్లో స్ట్రీమింగ్ అవ్వడం విశేషం. అయితే ఇన్నాళ్లు కోర్టు కేసులు, ఓటీటీతో నిర్మాణ సంస్థకు ఉన్న విభేదాల కారణంగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. గత నెలలో ఈ సినిమా రిలీజ్ కు కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో రిలీజ్ కు అడ్డంకి తొలగిపోయి ఓటీటీలో ప్రత్యక్షమయ్యాడు మన తంగలాన్. కాంబినేషన్ చాలా సార్లు సినిమాలు మొదలవటానికి ఈ పదమే మేకర్స్ ను ఎగ్జైట్ చేస్తుందంటే ఆశ్చర్యం లేదు. దీన్ని బట్టి కథ కన్నా ఈ కాంబినేషన్స్ కి మేకర్స్ ఎంత ప్రయారిటీ ఇస్తారో అర్థమవుతోంది. తాజాగా ఇలాంటి ఓ క్రేజీ కాంబోనే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం కాంబినేషన్ కన్నా కథనే నమ్ముకుంటున్నారు మేకర్స్. RC16 అంటూ వర్కింగ్ టైటిల్ తో రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి పెద్ది అనే టైటిల్ పెడతారనే వార్తలు గత కొంతకాలంగా ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. వాస్తవానికి సల్మాన్ కి తెలుగు తెరపై మెరవడం కొత్తేమీ కాదు. మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉన్న ఈ స్టార్ హీరో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ లో తలుక్కుమన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఫ్రెండ్షిప్ తోనే ఇప్పుడు మరోసారి రామ్ చరణ్ సినిమా కోసం ట్రై చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాలో సల్మాన్ నటిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఒప్పుకొని నటిస్తే మాత్రం మరోసారి ఓ క్రేజీ కాంబోని తెరపై చూసే అవకాశం దక్కుతుంది. సంక్రాంతిలోగా ఈ కాంబోపై ఓ అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. నిజానికి ఇది ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు రాసుకున్న కథ. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్టీఆర్ దీన్ని చేయకపోవడంతో చరణ్ దగ్గరకు వచ్చిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఎన్టీఆర్ చేయలేకపోయిన ఈ సినిమా రామ్ చరణ్ కి ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో. నేనాడా ఉంటా ఈడా ఉంటా అంటూ రుద్రమదేవిలో డైలాగ్ చెప్పిన మన ఐకాన్ స్టార్ ఇప్పుడు చాలా చోట్ల నేనే అంటున్నాడు. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని భాషల ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసే పనిలో పడ్డాడు మన పుష్పరాజ్. తాజాగా నమోదైన కలెక్షన్స్ తో నా దరిదాపుల్లోకి ఏ హీరో కూడా రాలేదంటూ వెండి తెరపై వసూళ్ల విధ్వంసంతో సరికొత్త చరిత్రను రాసుకుపోతున్నాడు మన అల్లు అర్జున్. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన సినిమా పుష్ప 2. ఎన్నో అంచనాలతో డిసెంబర్ 5న విడుదలైన ఈ మూవీ 4 రోజుల్లో 829 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రాబోయే పాన్ ఇండియా సినిమాలకి గట్టిగానే సవాల్ విసురుతోంది. ఇండియాలో ఇప్పటివరకు చూసుకుంటే 5 రోజులకి సుమారు 593 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రాంతాల వారీగా చూసుకుంటే తెలుగులో 211 కోట్లు, హిందీ నుంచి 331 కోట్లు, తమిళ వర్జన్ కి 34 కోట్లు, కన్నడలో 4 కోట్లు, మలయాళంలో 11 కోట్లు వసూలైనట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే పుష్ప 2 5 డేస్ కలెక్షన్లలో తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా ఉండటం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్పరాజ్ 4 రోజుల్లో 829
కోట్లు కొల్లగొట్టగా 5వ రోజు చేరుకునేసరికి వరల్డ్ వైడ్ గా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది. ఇలా 5 రోజుల్లో 900 కోట్లు కొల్లగొట్టిన పుష్ప 2 సినిమా వారం కాకముందే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటి. కల్కి మొదటి వారం ముగిసేసరికి 494.5 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ పుష్ప 2 విడుదలైన 4 రోజుల్లోనే 500 కోట్ల మైలురాయిని దాటేసింది. ఇప్పుడున్న ట్రెండ్ ఇలాగే కొనసాగితే వారం రోజుల్లోనే పుష్ప 2 సినిమా 1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ మూవీ అయిన స్త్రీ 2 లైఫ్ టైం కలెక్షన్స్ ను అధిగమించి మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ఇలా సరికొత్త రికార్డ్స్ ని తన పేర లిఖించుకుంటున్న మన బన్నీ రాబోయే రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. పారమల్ల లింగయ్య నిర్మాణంలో పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రణయ గోదారి. సదన్ హీరోగా ప్రియాంక ప్రసాద్ హీరోయిన్ గా నటించగా సాయి కుమార్ ముఖ్య పాత్ర పోషించారు. గోదావరి ఒడ్డున అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమాని ఈ నెల 13న విడుదల చేస్తున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. చిన్న చిన్న కొట్లాటలకు అన్నదమ్ములు విడిపోయడం చూస్తూ ఉంటాం. కానీ నా ఆస్తులు పోయినా నా ప్రాణం పోయినా మా అన్న కోసం వదిలేస్తాను నేను. ఎందుకంటే ఆయన కోసం ఈ సినిమా నేను కష్టపడి ఇక్కడ వాస్తవాన్ని చెప్పాలంటే అప్పులు చేసి సినిమా చేసిన నేను. వాస్తవానికి నా ఆస్తులు కుదబెట్టిన అమ్మడానికి పోతే కూడా రూపాయి ఆటాన కూడా పోలే. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆపదలో ఇచ్చిన వాళ్ళని గుర్తుంచుకోవాలి కదా. సరే, నాకు మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళు. వాస్తవానికి ఇవ్వాలి, రేపు ఎవరు డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఇవ్వట్లేరు. కానీ నన్ను ఎంతో ప్రేమించి నాకు అప్పులు ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నా. నేను అప్పు చేసిన లేకపోతే ఈ సినిమాని చూడండి, లేకపోతే థియేటర్లకు వెళ్ళండి, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసరు అంటే ఆపరేషన్ థియేటర్లో ఒక తల్లి డెలివరీ అయ్యేటువంటి టైంలో ఉండేటువంటి ఒక ఆవేదన ఉంటుంది చూడండి. ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో ఒక ప్రొడ్యూసరే కాదు, ప్రొడ్యూసర్ బాగుండాలని ప్రొడ్యూసర్ని అనుసరించి ఏవైతే సహాయం చేసారో వాళ్ళందరూ కూడా దీవిస్తూ ఉంటారు. సో కాబట్టి అంతటి ఆవేదన ఈ సినిమా రంగంలో ఉంటుంది. ఈ టైటిల్ నా దగ్గరికి వెళ్ళి ఫర్ ది ఫస్ట్ టైం విఘ్నేష్ వచ్చినప్పుడే చెప్పా, టైటిల్ చాలా పాజిటివ్గా ఉంది. సతీష్ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు సినిమాలో పెద్ద సినిమా చిన్న సినిమా అనేది లేదు, ఇట్స్ ఓన్లీ నోషన్. అంటే కొన్ని సినిమాలు 100 కోట్లలో చేస్తారు, కొన్ని 50 లక్షల్లో చేస్తారు. నా దృష్టిలో నేను పెళ్లి చూపులు అనే సినిమా తీసి చాలా తక్కువ బడ్జెట్, వెరీ స్మాల్ బడ్జెట్, కానీ అది మీరు ఎంత విజయం ఇచ్చారన్నది మీకే తెలుసు. నేషనల్ అవార్డు దాకా నన్ను తీసుకెళ్ళింది ఆ సినిమా. అంటే ప్యూర్లీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. దట్ మీన్స్ సినిమాకి మంచి సినిమా ఒకటి ఉంటుంది, మంచి సినిమా కాని సినిమా ఉంటుంది. ఈ సినిమా మంచి సినిమా కేటగిరీలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను ప్రణయ్ గోదావరి. ఎందుకంటే దాన్ని చూసిన కంటెంట్ ఇప్పటివరకు సాంగ్స్ కానీ లిరిక్స్ కానీ పర్టికులర్లీ మార్కండే గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి. సినిమా నేను చేసేటప్పుడు ఒక లీడ్ యాక్టర్గా చేసేటప్పుడు 50% షూట్ అయిపోగానే ప్రొడ్యూసర్ ఇబ్బందులో ఉన్నాడు. ఇంకొక సంవత్సరం దాకా ప్రొడ్యూసర్ అందులోకెళ్ళి, అంటే దానికంటే ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయింది అది ఇది అని అంటే ఆయన అందులోకెళ్ళి బయటికి రాలేకపోతున్నాను అని చెప్పేసి అని అన్నప్పుడు నేను యాజ్ ఇట్ ఈజ్ అన్న చెప్పినట్టు, విఘ్నేష్ అన్న చెప్పినట్టు నేను కూడా సేమ్ ఇట్లనే బూట్కట్ బాలరాజుకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరన్నా మన సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు సినిమా చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఇదమ్మా మనకు ప్రాఫిట్ రాకపోయినా పర్లేదురా భయ్, మన పైసలు మనకు వస్తే చాలు అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఉంటారు. రెండోది వచ్చేసి అరే అప్పులు తీరిపోతే చాలరా భయ్ అని చెప్పేసి అనుకునేటోళ్ళు ఉంటారు. ఒక్కసారి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక మడి కట్టుకొని కూర్చుంటే లాభం లేదని కాస్త లేటుగానైనా గ్రహించినట్టుంది ఈ అమ్మడు. స్టార్డమ్ ఉన్న ఫిల్మీ ఫ్యామిలీ నుంచి వచ్చి మొదట్లో వెండి తెరపై సాంప్రదాయబద్ధంగానే తలుక్కుమంది. అయితే ఆ సినిమాలు అంతంత మాత్రంగానే ఆడటంతో ఇప్పుడిక తగ్గేదేలే అంటూ తన బోల్డ్ అందాలతో ఆడియన్స్ ని మరోసారి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. నిహారిక కొనిదెల
మెగా డాటర్ గా ఓ మనసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందిన బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అంటూ 1-2 ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక సినిమాలకు విరామమిచ్చి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం 3 నాళ్ల ముచ్చట అవ్వడంతో మళ్లీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే కమిటీ కుర్రాలు సినిమా నిర్మించి తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకుంది. నిర్మాతగా సాలిడ్ హిట్ కొట్టిన ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి నటిగా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయినట్టుంది. అందులో భాగంగానే తమిళ్లో వస్తున్న మద్రాస్ కారన్ సినిమాలో షేన్ నిగమ్ సరసన నటిస్తోంది. వాలి మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా కాదల్ సడుగుడు అంటూ రెహమాన్ రీమిక్స్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో నిహారిక రెచ్చిపోయిన తీరు చూసి అసలు ఈ అమ్మడేనా మన మెగా డాటర్ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు నెటిజన్లు. అయితే తెలుగులో హద్దులు దాటని ఈ తెలుగందం తమిళ్లో మాత్రం తన అడ్డుగోడలను తొలగించింది. అక్కడ గ్లామర్ డోస్ పెంచి మరీ నటించిందని ఈ సాంగ్ చూస్తేనే అర్థమవుతోంది. అయితే నిహారిక సాంగ్ ఇలా రిలీజ్ అయిందో లేదో అలా వైరల్ అయ్యింది. ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదని అన్నవారికి తన సెకండ్ ఇన్నింగ్స్ తో సమాధానం చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయింది నిహారిక. చూడాలి మరి ఇలా గ్లామర్ డోస్ పెంచి ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఎదుగుతుందా లేక నా వల్ల కాదు బాబోయ్ అంటూ యూ టర్న్ తీసుకుంటుందా? ఒకరేమో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో, మరొకరేమో డిజాస్టర్ ఫేస్ చేసి డిమాండ్ తగ్గిన డైరెక్టర్. తాజాగా వీరిద్దరూ ఇప్పుడు జత కట్టి ఆడియన్స్ కి సరికొత్త సినిమాను చూపించబోతున్నారనే వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. మరి మాస్ ఇమేజ్ మోస్తున్న ఆ హీరో క్లాస్ అండ్ ఎక్స్పెరిమెంట్ సినిమాలు తీసే ఆ డైరెక్టర్ తో జత కడితే ఎలాంటి సినిమా వస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట మూవీ లవర్స్. సంకల్ప్ రెడ్డి గాజీ సినిమాతో సత్తా చాటిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆ తర్వాత వచ్చిన అంతరిక్షం సినిమాతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన IB-71 సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయితే ఇప్పుడు ఓ కొత్త కాన్సెప్ట్ కథతో గోపీచంద్తో సినిమాని పట్టాలెక్కించే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే వరుస ఫ్లాప్లతో డీలా పడ్డ గోపీచంద్ భీమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. అయితే విశ్వం మళ్లీ దెబ్బ కొట్టింది. జిల్ దర్శకుడు రాధాకృష్ణతో యువి క్రియేషన్స్ ఓ సినిమా ప్లాన్ చేసినా అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా ఇప్పుడు గోపీచంద్ కి సంకల్ప్ రెడ్డి ఓ కథ వినిపించాడని, గోపీచంద్ కి కూడా బాగా నచ్చిందని, చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడని ఇలా సినిమాపై రకరకాల వార్తలు మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే కథల ఎంపికలో గోపీచంద్ జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఇది. ఇప్పటికే గోపి హీరోగా కాకుండా విలన్ గా నటిస్తే మేలు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు 2 డిజాస్టర్లతో సంకల్ప్ కూడా ఫేడ్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గనుక ఈ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా ఇద్దరూ ఇండస్ట్రీలో బ్యాడ్ ఫేజ్ ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ సినిమా అయినా వీళ్ళని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా లేక ఇంకా ఇలాగే ఫ్లాప్స్ ని కంటిన్యూ చేస్తుందా అని. మలయాళంలో విడుదలై మంచి హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పానీ. జోజో జార్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోజో జార్జ్, సాగర్ సూర్య, జునైన్ వీపీలు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం త్వరలో తెలుగులో విడుదల కానున్న సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ నిర్వహించింది చిత్ర యూనిట్. నిన్న వచ్చాడు ఇట్లా సినిమా కొన్నాను సార్, మలయాళం సినిమా మీరు సపోర్ట్ చేయాలంటే, జనరల్గా మలయాళం సినిమా అనగానే నేను ముందు ఉంటాను సపోర్ట్ చేయడానికి అని చెప్పాను. దర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. ఎందుకంటే సినిమా అనేది కళతో కూడుకున్న వ్యాపారం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రీజియనల్ ఫిల్మ్స్ చాలా స్టేట్స్ కూడా కళ మర్చిపోయి వ్యాపారం చేస్తున్నారు. కోవిడ్ తర్వాత మరీ ఎక్కువైపోయింది అది. దిస్ బిజినెస్ కళతో కూడుకున్న వ్యాపారం. కళకు రెస్పెక్ట్ ఇస్తే వ్యాపారం ఆటోమేటిక్గా అవుతుంది. అది ఎక్కడో మర్చిపోయాం మనం అందరం. నేను చాలా సినిమాలు ఈయన చూశాను. ఎప్పుడు కలుస్తానా అనుకున్నాను హీరో గారిని. అది ఓటీటీ తర్వాత ఇందాకే చెప్పాను కదండి, ఫ్యాబులస్ యాక్టర్ ఆయన. ఎంత అద్భుతమైన అంటే చిన్న చిన్న సీన్స్లో కూడా ఆయన అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించినటువంటి సినిమాలు మనం చూస్తున్నాం. జార్జ్ గారు, అందుకు నాకు ఆయన చాలా ఇష్టం. ఇక మన తెలుగు అమ్మాయి అభినయ్ గారు, శంభో శివశంభో, సీతమ్మ వాకిట్లు, సిరిమల్లి చెట్టు లాంటి సినిమాల్లో మనందరినీ మెప్పించారు. నాకు ఎందుకు గర్వంగా ఉంటుందంటే ఈ వేదిక మీద అభినయ్ గారు ఎప్పుడు వచ్చినా కూడా, ఎందుకంటే మన తెలుగు అమ్మాయి అన్ని ప్రాంతాల్లోనూ తన నటనతో మెప్పించి వేళ మన ముందున్నారని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అభినయ్ గారు. Then Jojo sir, I have never ever
dreamt of meeting you in my life, but it was a great honor and a privilege to be a part of your movie. So it was all a sudden surprise when you have called me, came over to my location and have narrated that story. So please do watch this movie. This is a very excellent movie directed by Mr. Joju sir. So all the actors, the whole crew have done a really good job. And also for Joju sir, it was not easy because being the director, actor, he have to take care of the production part also. Such a kind-hearted person he is. Very funny, and the sets were really funny. I had great, happiness in the sets. So thank you, Joju sir. Thank you so much. I'm so happy. Our press meet is so realistic like our movie. And yes, thank you very much. And I play a commissioner role in this movie, and I'm really lucky to act in a Joju George directional movie because he's a good actor. He done his best, and you can see it in the screen rather than me talking. Watch it. I have played character called Siju in this movie. Actually, Pani is my debut movie. This movie has already blockbuster in Kerala, super hit in Kerala. Definitely Telugu people also will like the movie. Thank you. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.